ఈజీగా అసలు మీకు ఎట్లాంటి డౌట్ లేకుండా ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ కోరస్ ఎక్స్ట్రా వేస్టేజ్ 4 పొరలు కూడా ఎక్కడ ఎక్స్ట్రా వేస్టేజ్ లేకుండా ఇలాగ ఒక మార్క్ చేయండి. తర్వాత ఇది తిప్పేసి కుట్టే పద్ధతిలో కాబట్టి 1 ఇంచ్ మందం ఒక మార్క్ చేయండి. 1 ఇంచ్ మందం మార్క్ చేయండి, 1/2 ఇంచ్ కాదు. చాలామంది 1/2 ఇంచ్ అని చెప్తారు. 1/2 ఇంచ్ అయితే మళ్ళీ చేతికి పొట్టిగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడండి. వీళ్ళ హ్యాండ్ హైట్ ఇలా చూసారు కదా, ఇక్కడ హ్యాండ్ హైట్కి ఒక పాయింట్ చేసేయండి. మళ్ళీ ఒక 1/4 ఇంచ్ మందం పైకి మార్క్ చేయండి ఖర్చుల కోసం. ఓకే కదా. ఇప్పుడైతే మనకి హైట్ వచ్చేసింది, వేస్టేజ్ తీసేసాము. ఇప్పుడు బ్లౌజ్ యాజ్ టీజ్గా ఎలా వేసుకుంటామో అలాగే ఇలా ప్లేస్ చేయండి. ఖర్చుల పైన నుంచి లైన్ మీద పెట్టండి. ఇలా ప్లేస్ చేసేసి ఇలా చూడండి, హైట్ కరెక్ట్గా వచ్చిందని చూసుకొని ఇప్పుడు ఇక్కడ చంక డౌన్కి ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర పాయింట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసేసి బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్లీ ఎంతుందో అంతా మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా. బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఇలా పెట్టేసేయండి. చంక డౌన్ లూజ్ కూడా ఇలా పాయింట్ చేసుకోండి. అన్ని ఇంచులకి ఎంత పాయింటింగ్ అనేది ఆ చార్ట్ అనేది మనకు గుర్తుండదు. అందుకనేసి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఒకసారి కొలిచి చూడండి ఎన్ని ఇంచులు వచ్చిందో. అయితే వీళ్ళకి 3 ఇంచెస్ అయితే సెట్ అవుతుంది. 3 ఇంచెస్ పెట్టేస్తాను ఖర్చులతో కలిపి. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఖర్చులు, హ్యాండ్ లూజ్ ఖర్చులు. మీ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. 6 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ ఖర్చులు. 3 ఇంచెస్కి ఇక్కడ లైన్ గీసాను కదా, ఈ లైన్ గీసేసి ఇప్పుడు పాయింటింగ్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్లీ చూడండి. ఈ పాయింటింగ్కి వచ్చేసేసి 2 ఇంచెస్ తక్కువ 9 ఇంచులు. నడుం లూజ్ ఎంత వచ్చింది మనకి ఈ బ్లౌజ్కి? 2 ఇంచెస్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది. అదే సేమ్ నడుం లూజ్ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. నడుం లూజ్ ఆమ్రౌండ్ లూజ్తో మ్యాచ్ చేస్తే సరిపోతుందండి. అంత డౌట్ అవసరం లేదు మ్యాచ్ అవ్వదేమో అని, కాబట్టి ఇలా మ్యాచ్ చేసేయండి. ఇప్పుడు ఇలాగ లైన్ తీసేయండి. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్ వదిలేసి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఈ పాయింటింగ్ నుంచి ఈ పాయింటింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసేయాలి. ఇలా లైన్ తీసేసి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ చివరికి, బ్లౌజ్ చివరికి ఇలా పెట్టేసేసి హాఫ్కి మార్క్ చేయండి. టేప్ని సగానికి మడతెట్టి ఈ గీత మీద హాఫ్ పాయింట్ లైన్ పెట్టేసేసి మళ్ళీ ఈ హాఫ్ లైన్ పాయింట్ చేసాం కదా, ఈ హాఫ్ లైన్ నుంచి ఇక్కడికి టేప్ ఇలా పెట్టేసేసి మళ్ళీ హాఫ్కి ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసి ఇక్కడ ఒక లైన్ తీయండి. ఈ లైన్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయడానికి, ఈ పాయింటింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఎలా కరువు తీస్తానో చూస్తుంది. ఫ్రెండ్స్, మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్ తీసుకొని ఈ పాయింటింగ్ నుంచి ఈ పాయింటింగ్కి కరువు స్కేల్ని ప్లేస్ చేయండి. మీకు ఎలా అయితే ప్లేస్ అవుతుందో కరువు స్కేల్ని అలాగనే చూసుకొని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు తిప్పి ఇలాగా కరువు స్కేల్ని ఇలా యూజ్ చేయండి. ఇప్పుడు కరువు స్కేల్ని ఇటు సైడ్కి ఇలా తిప్పండి. ఇలా తిప్పేసేసి ఈ చంక డౌన్ పాయింట్ పెట్టాం కదా, హ్యాండ్ డౌన్, ఆ హ్యాండ్ డౌన్ పాయింట్ నుంచి ఇక్కడికి ఇలాగా లైట్ కరువు తీయండి. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తీసాం కదా, ఆ కరువు నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ లోతు తీయండి. 1/2 ఇంచ్కి పాయింట్ చేయండి. ఇక్కడికి వచ్చింది. ఈ 1/2 ఇంచ్ పాయింట్కి ఇందాక కరువు స్కేల్ అయితే ఎలా ప్లేస్ చేసామో సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసుకుంటూ కరువు తీయండి. ఆ పాయింట్ 1 ఇంచ్ పాయింట్ నుంచి ఈ 1/2 ఇంచ్ పాయింట్కి కలిపేయండి.
నెక్స్ట్ వచ్చేసి స్కేల్ ఇలా తిప్పేసేసి సేమ్ హాఫ్ ఇంచ్ పాయింట్ నుంచి చంకడౌన్ పాయింట్ దాకా ప్లేస్ చేయండి. హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది తీయచ్చు. హ్యాండ్ కర్వ్లోనే ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది కట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది కట్ చేసేసాను నేను. కట్ చేసేసాను. ఓకే కదా, ఇప్పుడు వచ్చేసేసి మనకి హ్యాండ్ బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది కట్ చేసేసాము. ఇట్లా 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఇలా 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ లోతు కర్వ్ తీసాం కదా, ఎగ్జాక్ట్లీ కర్వ్ని ఆ కర్వ్కి ఇలా కట్ చేసేయండి. హ్యాండ్ ఫ్రీగా మూవ్ అయితే కర్వ్ చాలా ఈజీగా కట్ అవుతుంది, బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ బ్యాక్ మస్తు షార్ప్గా రావాలి. అలా షార్ప్గా వస్తేనే బాగా సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడానికి నేను F1 రాసుకుంటాను. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది.